చిలక ఆతృత. ఒక అడవిలో చెట్టు మీద ఒక చిలక జంట కాపురం ఉండేవి. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందని మాట ఆ చిలక చెవిలో పడింది. మగచిలక ఆడచిలకతో నాకు పాయసం తినాలని ఉంది, చేసి పెడతావా అని అడిగింది. ఆడచిలక సరే, బజారుకెళ్ళి బియ్యం, పంచదార, పాలు తీసుకురా అన్నది. మగచిలక అన్నీ తెచ్చాక పాయసం చేయడం మొదలుపెట్టింది ఆడచిలక. పొయ్యంటించి గిన్నెలో నీళ్లు, బియ్యం పోసి ఉడకబెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా. కానీ మగచిలకకు తినాలని ఆతృత ఎక్కువై పాయసం తయారైందా అని అడిగింది. ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడచిలక. కాసేపు ఆగి ఇంకా అవ్వలేదా అని అడిగింది మగచిలక. ఇప్పుడే పంచదార, పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి అని అన్నది ఆడచిలక. పాయసం చివరికి తయారయ్యింది. అడవంతా పాయసం వాసనతో గుమగుమలాడిపోతుంది. పాయసం అయ్యిందా అని మగచిలక అడిగిన ప్రశ్నకు ఆడచిలక అయ్యింది కానీ మాట పూర్తి చెయ్యకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగచిలక. ఆ కోపానికి పాయసం అంతా పడేసింది. అయ్యింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయే ఎంత పని చేశావు అన్నది ఆడచిలక. మగచిలక గిన్నెలో మిగిలిన ఒక్క చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. ఎంతో రుచిగా ఉంది. తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది మగచిలక.